ఎంత లేతగా ఉన్నదే మొక్క అబ్బని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. Hello, good evening and welcome to Patas Full to Bindas. ఈ రోజు మా పటాస్ లో మీ అందరికీ తెలిసినట్టు గెటప్ స్పెషల్. ఎంత పటాస్ ఇష్టమైనంత నాకు కాంపిటీషన్ వస్తా అనుకోలేదురా ఇలాగా. అంటే మీరు వేసుకుంటే రేటింగ్ అంటున్నారు, మేము వేసుకుంటే డబుల్ రేటింగ్ వస్తుంది. మా పటాస్ ఇంకా చాలా మంది చూస్తారు కదా, మేము కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో స్లీవ్లెస్ వేసుకోరా, బాగుంటుంది. ఇంకా స్లీవ్లెస్ అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి నా బట్టలు. మరి ఈ రోజు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో రాబోతున్న ముగ్గురు గొప్ప గెటప్ కమెడియన్స్ ఎవరంటే ఫిడెల్ ఫనీ, రచ్చ రవి అండ్ క్రేజీ లోబో. వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలంటే పటాస్ ప్రోగ్రామ్ చూడాలి. వెరీ గుడ్. నెక్స్ట్, అత్తమ్మ లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీని పెళ్లి చేసుకుంటావా? నెక్స్ట్, హ్యాపీగా ఉండాలంటే రెవెన్ యాంకర్ చేయకూడదు. కుమ్మేరా అండి, కుమ్మేరా. మా మగజాతి ఆనిముత్య అని అంటారా నువ్వు? మగజాతి ఆనిముత్యం. మంగజాతి కాదురా, మగజాతి. నెక్స్ట్, లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకో. నేను హ్యాపీగా ఉండాలంటే మా మమ్మీ మా డాడీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, మనం అప్పుడు హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని ఎప్పుడు ఎంతగానో నవ్విచ్చే పటాస్ లో శ్రీముఖుని పీకేసి మీకు ఎక్కువ స్కోప్ ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. నీకు కప్పు కాదు, కప్పు కింద సాసర్ కూడా ఇస్తారా? అదే సాసర్ లో అడుక్కునేయండి. అప్పులోడు వెంట పడకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్. మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తావు? హ్యాపీగా ఉండడానికి సార్. ఆహా, హ్యాపీగా ఉండడానికి అప్పులు లేకపోతే హ్యాపీ. వాడు క్లారిటీతో ముందుకెళ్తుండు. పని పెళ్ళాన్ని అత్తగారింటికి పంపించాలి. ఎస్ రచ రవి, లైఫ్ లో హ్యాపీగా యూట్యూబ్ లో మేము నిన్న ఆన్సర్లు చెప్పేస్తున్నామని చెప్పి మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మేము ఇంకా మూసుకొని ఆన్సర్లు చెప్పున్నాను. హ్యాపీగా ఉండాలి. సెకండ్ టాపిక్, భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్త మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మందు కొట్టాలి.
పిల్లని తాగిందనుకో ఊరుకుంటుందా? బట్టే బాత్ బట్టే బాత్. నెక్స్ట్ హస్బెండ్ ఏమో నైట్ టైం జాబ్ చేయాలి, వైఫ్ ఏమో డే టైం జాబ్ చేయాలి. అప్పుడు గొడవ పెట్టడానికి ఛాన్సే లేదుగా. అరే అంటే శాడిజం చూపెడుతుంది. మొగుడు డ్యూటీ చేయాలంటే పొద్దుగాల ఈ మొగుళ్ళు చిప్పాలు కడుగుతారా పొద్దున? నెక్స్ట్ హస్బెండ్ కి సెకండ్ వైఫ్ ఉందని తెలిసినా సరే వైఫ్ ఏమనకపోతే ఇద్దరికి హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మూగమ్మని పెళ్లి చేసుకుంటే గొడవలు ఏమి ఉండవు. మూగమ్మాయి వస్తే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ భార్య భర్త హ్యాపీగా ఉండాలంటే భార్యతో కలిసి భర్త కూడా సీరియల్ చూస్తూ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోకుండా ఉండాలంటే హస్బెండ్ శాలరీ తెచ్చి వైఫ్ చేతిలో పెట్టేయాలి. అప్పుడు ఎలాంటి గొడవలు రావా? రావు. మీకు డబ్బులు ఇస్తే ఎలాంటి వాడైనా ఓకే కదా మీకు? భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే మర్దలు ఇంటికి రానియొద్దు. మరదలు ఇంటికి రానియద్దు. పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చెయ్యద్దు, వచ్చి మంట పెట్టి పోతుంది అది. లాస్ట్ ఆన్సర్. భార్య కోపం వస్తే గిఫ్ట్ ఇవ్వాలి, భర్త కోపం వస్తే కిస్ ఇవ్వాలి. రచన నేను మిమ్మల్ని నీతో కమెంట్స్ చెప్పేయట్లేదని యూట్యూబ్ లో ఆడుకుంటున్నారు మమ్మల్ని. కనీసం ఈసారన్నా మామూలుగా తిట్టట్లేదు రవి. ఆడుకో. అసలు యూట్యూబ్ లో మమ్మల్ని బూతులు తిడుతున్నారు కాబట్టి మేము ఏం మాట్లాడము. ఇంకా నువ్వు ఆన్సర్ చెప్పేసి. భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. అటు గమ్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే, వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. ఒకప్పుడు ఫోటో అందరు స్మైల్ అని చెప్పి వీడు పరద కప్పుకునేది లోపల పోయి. నాకు టీవీలో చూస్తే కూడా అర్థం కాకపోయేది వీడేంద్ర పోయి ఫోటో తీస్తా అని చెప్పి స్మైల్ అనుకుంటారు. అప్పటికి ఇవి వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కెమెరా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కెమెరా ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. కెమెరా ఎక్కడున్నదో తెలియదు, నీ స్టిల్ ని ఆటోమేటిక్ తీస్తామంటారు. ఒకప్పుడు అన్న ఫోటో తీస్తే స్మైల్ ప్లీజ్ అనగానే మనం నవ్వేది, ఫోటో తీసేది. కానీ ఇప్పుడు ఫోటోస్ చూడండి, టెక్నాలజీ పెరిగిన ప్రకారం వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరిగింది. ఒక ఫ్లవర్ మీద కెమెరా పెడతాడు, ఎట్లా ఈ వెనకాల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిలబడుతుంది. ప్రతి ఫోటోలో పువ్వు కనబడుతుంది. అరే పువ్వా, ఇది ఎందుకురా ఈ పువ్వా అన్న? ఇది కొత్త జనరేషన్. ఇప్పుడు అంతా పువ్వుల మించలే పోవాలి, లేకపోతే ఫోటో ఎవరు చూస్తలేడు. ఒకప్పుడు ఫోటో స్టూడియో అనగానే ఒక డార్క్ రూమ్, లోపల ఒక మేకప్ రూమ్, అక్కడ పాన్స్ పౌడర్ దువ్వెన ఇంత వేసుకోవడానికి ఉండేది. ఒక 4 మ్యాట్లు, ఐలోన్ దేవుడు, కొమరేల్ దేవుడు, తిరుపతి దేవుడు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. ఇప్పుడు ఫోటో స్టూడియోలో ఏముండే, నువ్వు ఎక్కడ దిగినావు తెలియదు. నువ్వు నీకేం కావాలి, దుబాయ్ లో దిగినట్టు కావన్నా 10 ఫోటోలు దుబాయ్, అమెరికా, లండన్, కబడే తెబడి అని ఇస్తాడు. అదొక కొత్త దేశం. రవణ, ఈ అమ్మాయిలను చూసినావు కదా, వీళ్ళు మనకి ఇన్నర్ రవణ ఫోటోగ్రాఫర్ కి ఇంటారు. వాటే స్మైల్ అనగానే అవునా వీడు తీతరే ఉంటాడు. రవణ కర్మగాలి వాటే స్మైల్ అంటాడు. వాడేదో నలుగురులో అనాలి కదా అని ఒక రాయెత్తాడు. ఇట్లాంటి పిచ్చిది 4 ఉంటారు అక్కడ. అటుపోతుంది ఒక్కొక్కడు ఫోటోలు తీస్తారు రవణ. దాంట్లో తలకాయ ఉంటే పాదాలు ఉండవు. యాక్చువల్ గా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ ఉండాలి రవణ ఫోటో తీయాలంటే. ఇప్పుడు మన ఇంట్లో నిన్న మొన్న పుట్టిన పోరాడు చూస్తే చాలు, వాడు ఒక కెమెరా పట్టుకుంటాడు, డాడీ ఇటు తిరుగు, డాడీ ఇటు తిరుగు.
ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు ఫోటోగ్రాఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వారి పెళ్లి ఫోటోలు తీసుకోవడం దొరకడు రావన్న. ఫోటోగ్రాఫర్లకే పెళ్లి ఫోటోలు తీసుకోవడం ఉండడు. అందుకోసమే వాడే మన బామ్మర్దికి ట్రైన్ అప్పించి అరే ఇట్లా తీయాలి ఇక్కడ తీయాలి. ఫనా నీకు పెళ్ళింది కదా, ఎన్నిసార్లు తాళి కట్టినావు? ఒకటేసారి కడతారా కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం చెప్తా పాటు ఆ. మినిమం 5 సార్లు కట్టాలి రవన్న. ఫోటోలకు యాంగిల్స్ రావాలి కాదు రవన్న. వాడు చెప్తున్నాడు అన్న ఆ 3 ముళ్ళు ఇప్పి మళ్ళొకసారి కట్టవా. నాకు ఇంకొకటి అర్థం కాలేదు అన్న, లక్షలు పెట్టి ఫర్నిచర్ పెడతాం, హాల్ పెడతాం. ఈ తిక్కలో ఫోటోగ్రాఫర్లు ఉంటారు రవన్న, చక్కగా తీసిపోయి బాత్రూమ్ పక్కకే ఫోటోలు తీస్తారు రవన్న. ఒక స్మైల్ ప్లీజ్. నాకన్నా ఎక్కువ పెద్ద బాత్రూమ్ పోటే పడ్డది రవన్న. ఎందుకంటే వాడికి బాత్రూమ్ నచ్చిందంట. లేదు, ఎవరికి అవుట్పుట్ ఎక్కడ ఎక్కుతుందో అక్కడే తిత్తాడు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేయకున్నా అక్కలు ముక్కలున్న ఆడోళ్లను సక్కలని మొగలను కలిపి ఒక జంటగా చూపెట్టి గ్రాఫిక్స్ చేసి అందంగా చూపెట్టేది ఒక ఫోటోగ్రాఫరే రవన్న. లేకపోతే ఇంతవరకు సగం మందికి పెళ్లిలు కాకపో, సగం మంది కాపురాలు కాకపో, సగం మందికి సిచ్యువేషన్ కలిసి రాకపో. అట్లాంటి ఫోటోగ్రాఫర్ల కోసం నేను చేస్తున్న సలాం. మరి అచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ శవం దగ్గర ఎలా యాక్ట్ చేస్తారు? ఓకే, అక్కడ మంచి మన లోబో లాంటి చచ్చిపోయి ఉంటాడు. ఆడు ఫోటో తీయడానికి నాలంటోడు బిరిచోడు ఉంటాడు. అలవాట్ల పొరపాటు స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. ఈడెంత డిఫరెంట్, చుట్టపూలు కూడా అంతే డిఫరెంట్. వచ్చినోడు వచ్చినట్టు మనం ఫోటో తీస్తున్నా, అమ్మ మనం చచ్చిపోయిన శవానికి లాస్ట్ ఫోటో తీస్తున్నా అనగానే వాళ్ళకి ఫోటో అనగానే స్మైల్. ఒక్క నిమిషం కొద్దిగా ఏడుస్తున్నట్టు తీయంగానే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. ఒక్కొక్కటి పర్ఫార్మ్ చేస్తారు మీరు చుట్టపూలు. ఎట్లా ఎడతాంటారు తెలుసా? తీయలేక వీడి ఫోటో. అరే ఈ అమ్మ ఇంత ఓవర్గా ఎందుకు ఏడుస్తానంటే నువ్వు ఇంకా బాగుంటు. ఏం ఏడ్చినావు భయ్? నీ ఏడుపు చూస్తే నిజంగా ఫోటోలు చూసినాడు మొత్తం ఆస్తి కోసం కాదు ప్రేమ కోసం వేసినట్టున్నది అనగానే. ఓ ఇప్పుడేం చూసినావు? మా పెదనాన్న చచ్చినప్పుడు నా ఏడుపు చూసి చుట్టపోలందరూ వీందే కరెక్ట్ ఏడుపు అన్నారు. మరి ఈ రోజు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక మెకానిక్ చేసే పనులు ఎలా ఉంటాయి అంటూ మెకానిక్ గెటప్ వేసుకొని వచ్చేస్తున్నాడు ఇది క్రేజీ లోబో. లైఫ్ లో చాలా అంటే చాలా ఇంజనీరింగ్ వర్క్ చేసుకొని బెజార్ అయిపోయినా. యాక్చువల్లీ నా లైఫ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ రాకెట్ తో. అయినా వెళ్తుండే రాకెట్ మీ అందరికి తెలుసా? అందులో స్పీడ్ అని వెళ్తుండే. ఆ సౌండ్ ఎవరు కనబెట్టిరు? ఎగ్జాక్ట్ సైలెన్సర్ కి రంధ్రాలు నేనే. ఓనర్ వచ్చి చెప్పిండు, లోబో బాయ్ నువ్వు వర్క్ చేస్తున్నావు సూపర్ ఉంది, మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. బట్ ఏంటంటే ఏరోప్లేన్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది, రైట్ వెళ్తుంది, కానీ చక్కగా పోయేటప్పుడు ఇట్లా 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 కదులుతుంది అన్నాడు. స్టేడ్ వాల్ బండి అంటే ఏం లేదు, ఎక్సలేటర్ స్టీరింగ్ ఉంటుందా, స్టీరింగ్ స్వీట్ పడేసిన. ఓనర్ వచ్చిండు, గెట్ లాస్ట్ అన్నాడు, వెళ్ళిపోయినా. విశాఖపట్నంలో సముద్రం లోపట కూడా ఒక కస్తీ పోతుంది, ఎరికేనా మీకు? కస్తియా? కస్తీ అంటే షిప్, అది పోతుంది లోపట. ఆ ఓనర్ ఫోన్ చేసిండు, జరా వచ్చి సర్వీసింగ్ చేయవా అన్నాడు. అయితే నేను ఏం చేసిన, కూర్చున్నా, టక్ టిక్ టిక్ టక్ టక్ ఇంజన్ ఇప్పేసిన. ఇక చేతులు మొత్తం డీజిల్ లా మొత్తం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు లంచ్ చేయాలి, చేతులు కడగాలి, ఎట్లా నీళ్ళు లేవు. ఏం చేసిన, స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ కస్తీని పొక్కనే కొట్టిన. పొక్క కొడితే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. కట్ చేస్తే మీ అందరికి తెలుసా విశాఖపట్నంలో ఒక పెద్ద కస్తీ ఉన్నది, ఒడ్డుకాడ ఎరికేనా పెద్దది, అది నేనే చేసింది పొక్క. ఎట్లాగా అర్థం కాక హైదరాబాద్ వచ్చిన పట్నం, గమ్మున ఒక దుకాణం పెట్టుకొని పూజ చేసుకొని బోనీ చేద్దామని ఇట్లా కూర్చున్నా. కారు హలో కారు చెప్పండి ఏం కావాలి? నా కారు ఏసీ రావట్లేదు. నో ప్రాబ్లం, చేసేద్దాం. కప్ 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 పలగొట్టేసిన ఏసీ. ఇగోండి సార్ మీ ఏసీ.
ఏసీ రావట్లేదంటే ఏసీ రావట్లేదని కాదురా, ఏసీలో గాలి రావట్లేదు. అరే ఓ హౌలే, ఏదైనా చెప్తే క్లారిటీ ఉండాలి. ఏసీ రావట్లేదు, ఏసీ లోపల గాలి రావట్లేదు అని చెప్పాలి. ఏసీ రావట్లేదు. ఓకే, నా ఏసీ నా కార్ని పట్టుకోపోతా. ఇక అవన్నీ బెజ్జారయ్యి ఏం చేద్దాం అర్థం కాక ఒక దుకాణం పెట్టుకున్నా పోయి, చిన్న చారణంత దుకాణం, రవి యాంకర్ శ్రీముఖి యాంకర్ మధ్యలో దుకాణం పెట్టుకున్నా. లోబో దుకాణాన్ని కట్ చేస్తే దుకాణం పెట్టంగానే ఒక లూనా మీద ఒక ఎలిఫెంట్ వచ్చింది. లూనా మీద ఎలిఫెంట్ వచ్చింది నా దగ్గర. ఎందుకు వచ్చింది చెప్పినోనికి 5,000 క్యాష్, 43 ముద్దులు ఇస్తా. ఒక ఎలిఫెంట్ ఇంకో ఎలిఫెంట్ దగ్గరకు వచ్చింది. చెప్పు నాన్న బంగారం. అసలు లూనా పైన ఎలిఫెంట్ పడుతుందా ఇంతకి? నీ బుర్రకు పాన టైట్ చేస్తా ఇక్కడ రా. చెప్పండి సార్. ఇప్పటిదాకా నువ్వు అందరిని చంపేసినావు కదా అన్న. అందుకే నేను చంపేనికి వచ్చి. ఏనుగు నా దగ్గర ఎందుకు వచ్చింది? నీ దగ్గర అసిస్టెంట్ గా చేయడానికి వచ్చిందేమో. మనకెవరికి రాదు ఆన్సర్, మనకెవరికి తెలియదు, మన దగ్గర బుర్రలు లేవు, బ్రెయిన్స్ లేవు. ఇప్పుడు లోపు చెప్తాడు. అది లూనా మీద నా దగ్గర ఎందుకు వచ్చిందంటే ఎలిఫెంట్ వెనకాల సర్కస్ ఉన్నది. అయితే నా కాడ పార్కింగ్ చేసి సర్కస్ లా పార్టిసిపేట్ చేద్దామని వచ్చింది. ఓకే, మరి మా క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మెకానిక్ కాబట్టి శ్రీముఖ్ లాంటి అమ్మాయి వస్తే ఎలా రియాక్ట్ అవుతావు, రవణ లాంటి అబ్బాయి వస్తే ఎలా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు అమ్మాయి ఎవరు వస్తారు? నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. అయ్యో బండి ఆగిపోయింది. అరే ఎక్స్క్యూజ్ మీ, yes. నా బండి ఆగిపోయింది, కొంచెం చూస్తారా? అరే తర్వాత ఫోన్ చేస్తారా? జబర్దస్త్ పోలీస్. నా బండి ఆగిపోయింది, ఏమైంది కొంచెం మేడం? చూస్తారా ఏం ప్రాబ్లం ఉందో? అరే తప్పకు ప్లీజ్, మీరు కూర్చోండి. అరే ఒక మేడం సాఫ్ట్ డ్రింక్. నో థ్యాంక్స్. లేదు మీ పైసలతోనే తాగండి. దరిద్రం. నడురా పోయి నడు. అరే మీ బాస్ రా, మీ ఓనర్. అరే మిల్కీ చూడరా, ఎవరో డమ్మీ వచ్చిండు చూడు. చెప్పండి. నేనే మిల్కీ. ఏంటండి? ఏం లేదండి, బండి ఇట్లా ఇది నడిచేటప్పుడు టక్ 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 థ్యాంక్స్ అన్నయ్య, నేను మళ్ళీ వస్తా. థ్యాంక్స్ అన్నయ్య, నేను మళ్ళీ వస్తా. హలో అరే ఏడున్నా, తొందరగా రా. ఒక పోరి నాకు అన్నయ్య అన్నది. ఇజ్జత్ బైగన్ మే మిలాది ఉనే వేరా. మా కంపు ఫిడేల్ పని ఈ రోజు కొత్త అవతారం పెట్టాడంట. ఆ కొత్త అవతారం ఏంటో కేబుల్ తో సంబంధించిందంట. కేబుల్ రాజా గెడప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడేల్ పని. టీవీలో ఈటీవీ ప్లస్ రావట్లేదండి. అవునా, వేరే టీవీ కొనుక్కో. సరే ఏంది ఈ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఈటీవీ ప్లస్ రావట్లేదు, నేను రోజు పటాస్ చూడలేకపోతున్నాను. నైట్ 9 o'clock మా ఇంటికి చూడు, ఇద్దరం కలిసి చూద్దాం. మా టీవీలో కూడా ప్రాబ్లం ఉందండి. మా టీవీ ఇది ఈ టీవీలో అవుతుందిరా. ఓకే, నా పేరు రాజ్. నా ఏరియా మొత్తానికి నేనే రాజు. నేను కనపడకపోతే అమ్మాయిలు అబ్బా రాజ్ రాజ్ రాజ్, ఆంటీలు అయితే అబ్బా రాజు లేడా, అబ్బా రాజు లేడా, రాజు నువ్వు పని మనుషులు అంటాడువా? ఎందుకు అమ్మాయిలు అబ్బా రాజు రాజని ఎందుకంటారు అంటే, సీరియల్ కొంచెం చుక్కలు పడింది అనుకో, మో ఏమైపోయిందో, వాడు చచ్చిపోయిందో, వాడు బతుకున్నాడా లేకపోతే ఏమైంది, ఇక్కడ పోయి కరెక్ట్ గా ఇది ఆ కారు అక్కడ ఆగిపోద్ది. అప్పుడు ఏమైతే ఆడవాళ్ళకి టెన్షన్. రాజు 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 సీరియల్ అయిపోయింది రాజు, ప్లీజ్ రావాలి రాజు రావాలా. అంటే ఏంటిది, కేబుల్ ఆపరేటర్ గెటపా? రవి నువ్వు ఏమనుకున్నావు?
తీసుకున్నావు అది? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా ఏమైనా ఉంటదేమో ల్యాప్టాప్. జీవితంలో ఏ సాఫ్ట్వేర్ అన్నా వైర్లు పట్టుకొని కటింగ్ వేర్ పట్టుకొని ఎవడన్నా ఉంటాడారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం సంకన అయిపోతే అట్లా ఉంటదేమో అని. ఓ ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంకన అయిపోయి ఇది అయినా. అందరూ ఏమనుకుంటా అంటే కేబుల్ టీవీ పెట్టిండు వీడికింది ఫుల్ పైసలు, ఇంటికి 200 వేసుకున్నా కూడా ఇక 1000 కొంపలు 2000 కొంపలు ఉన్నాయి, మస్తు సంపాదిస్తాడు, కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు అంటారు. అంతకుముందు 2 కార్లు ఉండేవి, ఇప్పుడు 1 కారు అయింది. 4 బంగ్లాలు ఉండేవి, 2 బంగ్లాలు అయినాయి. వస్తువులో పోతాం అండి, వస్తువులు పోతే 1 పైసలు ఇయ్యరు. వస్తువులో పోతే వ్యవహారం ఎట్లుంటదంటే, పోయో అత్తమ్మా ఇగో డిష్ పైసలు తే అన్న. ఏమంటారు తెలుసా? డిష్ పైసలు నన్నే అనేటోడు ఆయన. నువ్వు చిన్నప్పుడు చెడ్డీ లేకపోతే నేను కొనిచ్చి నీకు. మా సార్ వాళ్ళు ఉన్నాడు, ఆయన చిన్నప్పటి నుంచి చదువు చెప్పిండు. ఇక మొత్తం ఇక పోయినా సార్ నమస్తే సార్ అన్న. ఏంద్రా ఇటు వచ్చినావు? ఎందుకు వచ్చినా ఫస్ట్ అయింది కదా మరి డిష్ డబ్బులు. ఏంట్రా వెదవా, నేను ఆ రోజు చదివించకుండా ఉండబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావురా. డబ్బులు ఇట్లేదని చెప్పేసి నేనేం చేస్తానంటే మంచిగా క్రికెట్ వస్తుంది కదా, క్రికెట్ వచ్చే టైంలో క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటది, కరెక్ట్ కరెక్ట్ కట్ చేస్తా. ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి. ఇన్ని రోజులు నేను అమ్మా అని అడుక్కున్నా కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అన్నా అన్నా. మొన్న డబ్బులు కడతాలి కదా ఒక ఆమె, కరెక్ట్ సీరియల్లో చచ్చిపోయింది, ఏడుతాను. ఇంట్రెస్ట్ గా ఇట్లా 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 చూసేలా కచ్చకన కట్ చేసిన. అక్కడి నుంచి ఫోన్, ఓ అయ్యా ఇగో డిష్ పోయింది, ఇగో అక్కడ ఎవరు చచ్చిపోయినారో నాకు అర్థం అయితే లేదు, మొత్తం పరిశాన్ అయింది, టెన్షన్ ముందు ఏం చేస్తాను అర్థం కాదు. అందుకని ముందు కేబుల్ బిల్లు కట్టు. కేబుల్ బిల్లు ఇగో ఇప్పుడే పంపిస్తాను, అయితే పెట్టు, అసలు ఏమైతే టెన్షన్ అయితే నాన్న చచ్చిపోయినప్పుడు కొంచెం తేడాలే. ఓకే, మరి మా కేబుల్ రాజుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కేబుల్ టీవీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? మామూలుగా ఎన్ని అడ్వాంటేజ్ ఉంటాయి అంటే కింద నడవక్కర్లే, అర్థమైందా? హాయ్ గాల్లో తేలినట్టుంది అని ఇండ్ల మీద పోతుంటా, అక్కడ నుంచి పడితే బొక్కలు ఇరిగినట్టుంది. అవతల మన లవర్ ఉంది అనుకో, మామూలుగా ఇంటి ముందు నుంచి పోతున్నాం అనుకో, వాళ్ళ డాడీ చూస్తాడు, అదే ఇంటి మీద నుంచి డామ్ అని చెప్పేసి వాళ్ళ ఏ ఎవడు అక్కడ, ఏ నేను కేబుల్ రాజు కేబుల్ బాగా చేస్తానా అంతే. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ ఆన్సర్ ఎవరు ఇచ్చారంటే none other than వరలక్ష్మి. భార్య భర్తల మధ్యలో గొడవలు రాకుండాలంటే ఏం చేయాలి? హస్బెండ్ ఏమో నైట్ టైం జాబ్ చేయాలి, వైఫ్ ఏమో డే టైం జాబ్ చేయాలి, అప్పుడు గొడవడానికి ఛాన్సే లేదుగా. మరి ఇదే గెటప్ స్పెషల్ నెక్స్ట్ వీక్ కూడా ఉండబోతుంది, కానీ రేపు మీరు చూడాల్సిన ప్రోగ్రామ్ పటాస్ ఫుల్ టు బిందాస్.